రా ఏంటి చూస్తున్నాను 24 అది ఎట్లా వచ్చిందన్నా వీడియో తెచ్చాడు. సరే బహుదూరికి ఏదో చాలా ఫోన్లు చేసినట్టు చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయా? వాడు ఫోన్ ఎత్తడు. ఏరా ఫోన్ ఎత్తాడా? వాడిని డాడీని పంపించారా అని చెప్పాను. వాడు ఎక్కడ పంపించాడు వాడికి ఇది. వాడి ఫోన్ ఎత్తాడులే. కోపం ఎక్కువరా, చెప్తే విండు. చాలా కోపం. ఏం చెప్పాను నేను? సరే సరే కానీ వాడు ఏం చేశాడు? ఆ ముడిని లెటర్ ఇచ్చాడు. అమ్ముడికి లెటర్ ఇచ్చిన వాళ్ళని పంపించేస్తే అమ్ముడికి లెటర్ రాసిన వాడిని ఏం చేయాలరా? చెప్పడం ఏం చేయాలా? దానికి ఆటలేదు. ఒకటి రా, నువ్వు మంచి వీడు తీసుకుని దింపేస్తాడు. హైదరాబాద్ వెళ్ళిపో. హైదరాబాద్ వద్దులే, బెంగళూరు వెళ్ళిపో. నీకు అక్కడ జాబ్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పాను. వీడు డబ్బులు ఇస్తాడు, ₹1,00,000. మళ్ళీ ఇంకోసారి అమ్ముడికి నీ ఫేస్ కనపడకూడదు, నీ ఫోన్ రాకూడదు. అప్పుడైనా నేను స్వతహాగా చాలా మంచివాడిరా. కాకపోతే కోమోస్ ఏం చేస్తాను నాకు అసలు నువ్వు చేసిన పనికి నిన్ను బహదూర్ పంపించాల్సిందే. కాకపోతే మీ అమ్మ 15 ఏళ్ళ నుంచి చేస్తారు నాకు రా. 10 ఏళ్ళ నుంచి లేదు, 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. అందుకని వదిలేసా. మీ అమ్మ మొహం చూసి నాడు విశ్వాసం పనిచేస్తున్న మొహం చూసి వదిలేశాను. రే ఇప్పుడు లక్షిస్తున్నాను నీకు. నువ్వు తేడా ఏమైనా చేసావు అనుకో, ఒక 25,000 రా. ఒక 25,000 ఖర్చు పెడితే ఇంకా నీ ఫోటోలు ఫోన్లోనే కాదు, గోడ మీదే. అర్థమైంది కదా? బుద్ధిగా డబ్బులు తీసుకొని వెళ్ళిపో. మళ్ళీ పిచ్చ పిచ్చ వేషాలు వేసి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయడానికి ట్రై చేసావా? అదే నీ లాస్ట్ ఫోన్. తీరా అంతేగా? తీసుకెళ్ళండి. ఆ ఫోన్ అక్కడ ఉండి, ఈ ఫోన్ దగ్గర ఉంటుంది. హలో, హలో ప్రసాద్, చిన్న ప్రాబ్లం రా. అందుకే చెప్పాను ఈ వయసులో పెళ్ళొద్దురా అని. విన్నావా? రేయ్ నీకు చెప్పేదేనరా, ఇందాక నేను రాధిక ఫామ్ హౌస్కి వచ్చాము. రాధిక ఫోన్ చూస్తుంటే అందులో రణధీర్తో కలిసి ఉన్న ఫోటో కనిపించిందిరా. రణధీర్ అంటే నీ ఎర్లియర్ పార్ట్నర్ కదా? అవునురా, వాడేరా. నన్ను నిరుడా ముంచైపోతే లాస్ట్ టైంలో దొరికిపోయాడు. వాడి ఫోటో ఉందిరా రాధిక ఫోన్లో. రణధీర్ ఫోటో ఉందా? అవునరా, వాడు అరెస్ట్ అయి వెళ్తూ నాతో చూస్తా అని చెప్పి వెళ్ళాడురా. ఏడ్చాడు వాడు మొహం. వాడు నిన్నేం చేస్తాడు? అది కాదురా, వాడే ఈ రాధికని పంపించాడేమో అని అనుమానంగా ఉందిరా. నా క్యామెరాలో నెగిటివ్ ఏం కనపడలేదురా. ఏదో టెన్షన్గా చాలా భయంగా ఉందిరా. ఏం చేయాలో తోచట్లేదురా. రేయ్ నువ్వు ముందు భయపడడం ఆపేయి. నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిద్దాం గాని ఇప్పుడు దాని గురించి రాధికతో ఏం మాట్లాడు. ఎందుకైనా మంచిది ఈ రోజు రాత్రి కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేరా.
ఇక్కడ ప్లాన్ చేయడానికి కారణం ఉందిలేండి. తర్వాత మీకే తెలుస్తుందిలేండి. కనపడలేదు, పొరపాటున ఇంటి దగ్గర టేబుల్ మీద పెట్టి మర్చిపోయానేమో. అంటే నేను డమాలంటే మీకు ₹1,00,000 వస్తాయన్నమాట. నా పేరు మీదే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తే మరి మీ పేరు మీద ఎంత చేసి ఉంటారో. చేసుంటాను 5 కోట్లు ఏమో. మరి నామిని? ఇంకెవరు? నువ్వే. మన పెళ్ళైన వెంటనే నీ పేరు మీద మార్చేశాను. నా పేరు మీదకి మార్చారా? సార్ ఇందాక రాజుకు పాలు పోయమన్నారు కదా సార్, అది పాలు తాగిన కాడి నుంచి అది వాంతికి చేసుకుంటుంది సార్. వాడు పక్కూరోళ్ళు వస్తారు, దొన్నపోత రకంతో పరిగెత్తారని చెప్పా. మీరంతా పిచ్చోళ్ళలాగా అక్కడే కూర్చున్నారు. ఏం చేస్తారా, నేను రాత్రి రాత్రి అమ్మాయిలందరినీ అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి ప్యాక్ చేసి ఒక్క పొరపాటు వల్ల అంత ఫెయిల్ అయింది. లేకపోతే ఈ పాడి మీరంతా కూతురు ఏడుస్తుండేవాళ్ళు రా. నేను బతుకుంటే మాత్రం మిమ్మల్ని వదలరా. నేను చచ్చేదాకా ఎంటదా నిజమే. నన్ను చంపిస్తే మీ సేఫ్, నన్ను చంపలేదనుకో ఏదో ఒకటి చేస్తాను రా, ఏదో ఒకటి చేస్తా, నీ ఇష్టం. చంపితే చంపేయండి, బతుకుంటే మాత్రం వదలను. మిమ్మల్ని అందరినీ ఏడిపించదా వదలరా, వదలను, వాతాలను రా.